నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 25లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. డైవర్స్. డైవర్స్‌ని తెలుగులో వివిధమైన లేదా విభిన్న అని అంటాం. ఇండియా హ్యాస్ ఎ డైవర్స్ కల్చర్. ఇండియా హ్యాస్ ఏ డైవర్స్ కల్చర్. భారతదేశానికి వివిధమైన సంస్కృతి ఉంది. వీ నీడ్ డైవర్స్ ఒపీనియన్స్. వీ నీడ్ డైవర్స్ ఒపీనియన్స్. మనకు వివిధ అభిప్రాయాలు అవసరం. ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్ట్ని తెలుగులో స్వాభావిక ప్రవృత్తి లేదా సహజ ప్రవృత్తి అని అంటాం. హిజ్ ఇన్స్టింక్ట్ టోల్డ్ హిమ్ టు రన్. హిజ్ ఇన్స్టింక్ట్ టోల్డ్ హిమ్ టు రన్. అతని సహజ ప్రవృత్తి అతన్ని పారిపోవమంది. యానిమల్స్ యాక్ట్ ఆన్ ఇన్స్టింక్ట్. యానిమల్స్ యాక్ట్ ఆన్ ఇన్స్టింక్ట్. జంతువులు స్వాభావిక ప్రవృత్తిలో పనిచేస్తాయి. అజ్యూమ్. అజ్యూమ్ని తెలుగులో అనుమానించు లేదా ఊహించు అని అంటాం. డోంట్ అజ్యూమ్ థింగ్స్ వితౌట్ ఫ్యాక్ట్స్. డోంట్ అజ్యూమ్ థింగ్స్ వితౌట్ ఫ్యాక్ట్స్. నిజాలు లేకుండా ఊహించవద్దు. ఐ అజ్యూమ్డ్ హీ వాజ్ ఎట్ హోమ్. ఐ అజ్యూమ్డ్ హీ వాజ్ ఎట్ హోమ్. అతను ఇంట్లో ఉన్నాడని అనుకుంటున్నాను. ఎంటైటిల్మెంట్. ఎంటైటిల్మెంట్ని తెలుగులో అర్హత అని అంటాం. యు హ్యావ్ నో ఎంటైటిల్మెంట్ హియర్. యు హ్యావ్ నో ఎంటైటిల్మెంట్ హియర్. మీకు ఇక్కడ ఎటువంటి హక్కు లేదు. షీ డిమాండెడ్ హర్ ఎంటైటిల్మెంట్. షీ డిమాండెడ్ హర్ ఎంటైటిల్మెంట్. ఆమె తన అర్హతను కోరింది. కాంపిటెంట్. కాంపిటెంట్ని తెలుగులో నిపుణుడు లేదా సమర్థుడు అని అంటాం. షీ ఈజ్ ఏ కాంపిటెంట్ టీచర్. షీ ఈజ్ ఏ కాంపిటెంట్ టీచర్. ఆమె ఒక సమర్థవంతమైన అధ్యాపకురాలు. హీ ఈజ్ కాంపిటెంట్ ఇన్ హిస్ జాబ్. హీ ఈజ్ కాంపిటెంట్ ఇన్ హిస్ జాబ్. తన పనిలో అతను నిపుణుడు. బోరో. బోరోని తెలుగులో అప్పు తీసుకోవడం అని అంటాం. కెన్ ఐ బోరో యువర్ పెన్. కెన్ ఐ బోరో యువర్ పెన్. నేను మీ పెన్ను అప్పు తీసుకోవచ్చా. హీ బోరోడ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. హీ బోరోడ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. అతను బ్యాంకు నుండి డబ్బు అప్పు తీసుకున్నాడు. వెస్టింగ్. వెస్టింగ్ని తెలుగులో అధికారం దక్కడం లేదా స్వాధీనం చేయడం అని అంటాం. హీ ఈజ్ వెస్టింగ్ అథారిటీ ఇన్ ద మేనేజర్. హీ ఈజ్ వెస్టింగ్ అథారిటీ ఇన్ ద మేనేజర్. అతను మేనేజర్కు అధికారాన్ని దక్కిస్తున్నాడు. ద వెస్టింగ్ ప్రాసెస్ టేక్స్ టైమ్. ద వెస్టింగ్ ప్రాసెస్ టేక్స్ టైమ్. అధికారం దక్కే ప్రక్రియకు సమయం పడుతుంది. షార్ట్. షార్ట్ని తెలుగులో చిన్న అని అంటాం. హీ ఈజ్ ఎ షార్ట్ మ్యాన్. హీ ఈజ్ ఏ షార్ట్ మ్యాన్. అతను చిన్న వ్యక్తి. ద స్టోరీ ఈజ్ షార్ట్ బట్ ఇంట్రెస్టింగ్.
ద స్టోరీ ఈజ్ షార్ట్ బట్ ఇంట్రెస్టింగ్. కథ చిన్నదైనా ఆసక్తికరంగా ఉంది. బ్రూటల్. బ్రూటల్ని తెలుగులో క్రూరమైన అని అంటాం. ఇట్ వాజ్ ఎ బ్రూటల్ అటాక్. ఇట్ వాజ్ ఏ బ్రూటల్ అటాక్. అది ఒక క్రూరమైన దాడి. ద పనిష్మెంట్ వాజ్ బ్రూటల్. ద పనిష్మెంట్ వాజ్ బ్రూటల్. శిక్ష క్రూరమైనది. యాస్టోనిషింగ్. యాస్టోనిషింగ్ని తెలుగులో అద్భుతమైన అని అంటాం. ద మెజిషియన్ డిడ్ అన్ యాస్టోనిషింగ్ ట్రిక్. ద మెజిషియన్ డిడ్ అన్ యాస్టోనిషింగ్ ట్రిక్. మాయగాడు అద్భుతమైన మాయ చేయాడు. హెర్ పెర్ఫార్మెన్స్ వాజ్ యాస్టోనిషింగ్. హెర్ పెర్ఫార్మెన్స్ వాజ్ యాస్టోనిషింగ్. ఆమె ప్రదర్శన అద్భుతంగా ఉంది. బిహేవ్. బిహేవ్ని తెలుగులో నడవడం లేదా ప్రవర్తించు అని అంటాం. ప్లీజ్ బిహేవ్ ప్రాపర్లీ. ప్లీజ్ బిహేవ్ ప్రాపర్లీ. దయచేసి బాగా నడుచుకోండి. చిల్డ్రన్ షుడ్ బిహేవ్ పొలైట్లీ. చిల్డ్రన్ షుడ్ బిహేవ్ పొలైట్లీ. పిల్లలు వినయంగా నడవాలి. ఎసెట్. ఎసెట్ని తెలుగులో ఆస్తి లేదా సంపద అని అంటాం. హిస్ హౌస్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ ఎసెట్. హిస్ హౌస్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ ఎసెట్. అతని ఇల్లు అతని పెద్ద ఆస్తి. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ వాల్యుబుల్ ఎసెట్. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ వాల్యుబుల్ ఎసెట్. విద్య ఒక విలువైన సంపద. మిత్. మిత్ని తెలుగులో పురాణ కథ లేదా అపోహ అని అంటాం. మెనీ బిలీవ్ ద మిత్ వితౌట్ ప్రూఫ్. మెనీ బిలీవ్ ద మిత్ వితౌట్ ప్రూఫ్. అనేక మంది ఆధారాలు లేకుండా పురాణ కథను నమ్ముతారు. ఐ బిలీవ్ ద మిత్. ఐ బిలీవ్ ఇన్ మిత్. నేను పురాణాన్ని నమ్ముతాను. కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ని తెలుగులో ఏకరీతిగా లేదా స్థిరమైన అని అంటాం. హెర్ వర్క్ ఈజ్ ఆల్వేస్ కన్సిస్టెంట్. హెర్ వర్క్ ఈజ్ ఆల్వేస్ కన్సిస్టెంట్. ఆమె పని ఎప్పుడూ స్థిరమైనది. వీ నీడ్ కన్సిస్టెంట్ రిజల్ట్స్. వీ నీడ్ కన్సిస్టెంట్ రిజల్ట్స్. మాకు స్థిరమైన ఫలితాలు కావాలి. కాషియస్. కాషియస్ని తెలుగులో జాగ్రత్త గల అని అంటాం. బీ కాషియస్ వైల్ క్రాసింగ్ ద రోడ్. బీ కాషియస్ వైల్ క్రాసింగ్ ద రోడ్. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బీ కాషియస్ వైల్ హ్యాండ్లింగ్ ఫైర్. బీ కాషియస్ వైల్ హ్యాండ్లింగ్ ఫైర్. నిప్పు పట్ల జాగ్రత్తగా ఉండండి. బోర్ని తెలుగులో విసుగు లేదా బోరుగా ఉంది అని అంటాం. ఐఎమ్ బోర్డ్ ఆఫ్ దిస్ మూవీ. ఐఎమ్ బోర్డ్ ఆఫ్ దిస్ మూవీ. ఈ సినిమా బోరుగా ఉంది. ద చిల్డ్రన్ గాట్ బోర్డ్ క్విక్లీ. ద చిల్డ్రన్ గాట్ బోర్డ్ క్విక్లీ. పిల్లలు త్వరగా విసిగిపోయారు. అట్రాక్ట్. అట్రాక్ట్ని తెలుగులో ఆకర్షించు అని అంటాం. బ్రైట్ కలర్స్ అట్రాక్ట్ అటెన్షన్. బ్రైట్ కలర్స్ అట్రాక్ట్ అటెన్షన్. ప్రకాశవంతమైన రంగులు దృష్టిని ఆకర్షిస్తాయి. హీ వాంట్స్ టు అట్రాక్ట్ మోర్ కస్టమర్స్. హీ వాంట్స్ టు అట్రాక్ట్ మోర్ కస్టమర్స్. అతను మరింత కస్టమర్లను
ఆకర్షించాలనుకుంటున్నాడు. అసిస్టెన్స్. అసిస్టెన్స్ తెలుగులో సహాయం అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అసిస్టెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అసిస్టెన్స్. నీ సహాయానికి ధన్యవాదాలు. ఐ నీడ్ యువర్ అసిస్టెన్స్. ఐ నీడ్ యువర్ అసిస్టెన్స్. నాకు మీ సహాయం కావాలి. అసైన్. అసైన్ తెలుగులో నియమించు అని అంటాం. ద మేనేజర్ అసైన్డ్ మీ ఎ న్యూ టాస్క్. ద మేనేజర్ అసైన్డ్ మీ ఎ న్యూ టాస్క్. మేనేజర్ నాకు కొత్త పనిని నియమించాడు. షీ వాజ్ అసైన్డ్ టు ద మార్కెటింగ్ టీమ్. షీ వాజ్ అసైన్డ్ టు ద మార్కెటింగ్ టీమ్. ఆమెను మార్కెటింగ్ టీంకు నియమించారు. వండర్. వండర్ని తెలుగులో ఆశ్చర్యం లేదా ఆలోచించు అని అంటాం. ఐ వండర్ వాట్ హీఈస్ థింకింగ్. ఐ వండర్ వాట్ హీఈస్ థింకింగ్. అతను ఏమి ఆలోచిస్తున్నాడో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఐ వండర్ వాట్ హ్యాపెండ్. ఐ వండర్ వాట్ హ్యాపెండ్. ఏమైందో నేను ఆలోచిస్తున్నాను. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.